ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు తీసుకుంది. కర్నూలులో హైకోర్టు బెంచ్ ఏర్పాటుకు నిర్ణయానికి ఆమోదముద్ర వేసింది. ఈగల్ పేరుతో యాంటీ నార్కోటిక్ విభాగం ఏర్పాటుకు మంత్రివర్గం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. రాష్ట్రంలో 85,000 కోట్ల పెట్టుబడులకు సంబంధించి ఎస్ఐపిబి నిర్ణయాలకు ఆమోదముద్ర వేసింది. నేరాలను నియంత్రించేందుకు పీడీ యాక్ట్ పటిష్టం చేస్తూ సవరణ బిల్లుకు ఆమోదం తెలిపింది. లోకాయుక్త చట్ట సవరణ బిల్లుకు ఆమోదముద్ర వేయగా లోకాయుక్త నియామకంలో ప్రతిపక్ష నేత లేనప్పుడు ఏం చేయాలనే దానిపై చర్చించారు. పార్లమెంట్లో అనుసరించిన విధానం కొనసాగించాలని నిర్ణయించారు. దేవాలయ కమిటీల్లో 2 సభ్యులకు చోటు కల్పించేలా చట్ట సవరణ బిల్లుకు ఆమోదం తెలిపారు. కర్నూలులో హైకోర్టు బెంచ్ ఏర్పాటుకు నిర్ణయం తీసుకుంది. ఎలైట్ యాంటీ నార్కటిక్ గ్రూప్గా పేరుతో యాంటీ నార్కోటిక్ విభాగం ఏర్పాటుకు ఆమోదముద్ర వేసింది. స్థానిక సంస్థల్లో చైర్మన్లపై అవిశ్వాసం పెట్టే అంశంపై చట్ట సవరణ బిల్లుకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. అవిశ్వాసం పెట్టే గడువును 4 ఏళ్ల నుంచి 2 ఏళ్లకి కుదిస్తూ చట్ట సవరణ చేశారు. మరోవైపు కొత్త క్రీడా పాలసీకి మంత్రివర్గం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఏపీ టవర్స్ లిమిటెడ్ను ఏపీ స్టేట్ ఫైబర్ నెట్ లిమిటెడ్లో విలీనం చేసేందుకు కేబినెట్ ఆమోదం లభించింది. తాజా సమాచారం కోసం లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, నోటిఫికేషన్ల కోసం గంట సింబల్ ఆన్ చేసి పెట్టండి.